వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల కలయిక ఒక ప్రత్యేక సాంద్రతను సంతరించుకోబోతుంది. 6వ తేదీ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి విభజన హామీలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల పంపిణీ కానివ్వండి, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అంశాలు కానివ్వండి, నదీ జలాల పంపకాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరపవలసిన అవసరం ఉందని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా పాలనా యంత్రాంగాన్ని సరైనటువంటి రీతిలో కొనసాగించే విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోబోతున్నారనేటటువంటి అంశం రెండు వర్గాల నుండి కూడా ఆహ్వానించదగినటువంటి అంశం. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు డాక్టర్ అందె సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ సిద్ధాంతాలకు ఆయన ఎన్నో రకాలుగా పనిచేస్తున్న వ్యక్తి, కోటేశ్వరరావు గారు, టి లక్ష్మీనారాయణ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా లక్ష్మీనారాయణ గారు, మీతో ప్రారంభిద్దాం. లక్ష్మీనారాయణ గారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో కూడా కలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు కలుసుకొని వారి వ్యక్తిగత అజెండాకే ప్రధాన అంశాలను ప్రయారిటీగా ఇచ్చారు. కానీ రాష్ట్రాల మధ్య జరగవలసినటువంటి సరైన పంపకాల గురించి ఎప్పుడు ఎక్కడ సరైనటువంటి చర్చలు జరిగినటువంటి దాఖలాలు లేవు. లక్ష్మీనారాయణ గారు, మీకు, పెద్దలకి, ప్రేక్షకులకి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశానికి ప్రతిపాదన చేయడం హర్షించదగినటువంటి పరిణామం. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడిచాయి. ఇంకా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అత్యంత కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన చర్చల ద్వారా సామరస్య పరిష్కారాన్ని చేసుకోవడం అత్యుత్తమ పరిష్కార మార్గం. అది లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఒకటి నదీ జలాల సమస్య, ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల సమస్య చాలా సున్నితమైంది, జటిలమైంది, సంక్లిష్టమైనటువంటి సమస్య. ఆ సమస్య అపరిష్కృతంగా ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది, విచారణ ప్రక్రియ. రెండవది షెడ్యూల్ 9, 10. షెడ్యూల్ 9, 10కు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తుల సమస్య కూడా అపరిష్కృతంగానే ఉన్నది. షెడ్యూల్ 9లో 89 సంస్థలు, వాటి అంచనా విలువ 1,60,000 కోట్ల రూపాయలుగా చెప్పబడుతున్నది గతంలో నిపుణుల కమిటీ వేసిన అంచనా ప్రకారం. అలాగే షెడ్యూల్ 10కి సంబంధించి 142 సంస్థలు, వాటి అంచనా విలువ కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు. షెడ్యూల్ 9 అండ్ 10 ఉమ్మడి ఆస్తులకు సంబంధించి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటివి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలి. సరే, ఆస్తుల విలువ అంత ఉన్నదా లేదా, తక్కువ ఎక్కువ, ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలే. అందువల్లనే పరిష్కారం కాలేదు. కేవలం కార్యాలయాలనే పరిగణలోకి తీసుకోవాలి,
వాటికి ఉన్నటువంటి భూములు కానీ ఇతర ఆస్తులు కానీ పరిగణలోకి తీసుకోకూడదు అని రకరకాల వాదన ప్రతివాదనలు ఉన్నాయని చెప్పబడుతున్నది. ఏదేమైనా ఈ ఉమ్మడి ఆస్తుల పంపకం అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి ఈ 2 సమస్యలు, నీటి సమస్య, ఉమ్మడి ఆస్తుల పంపకం సమస్య, సరే వాటితో పాటు ఇక చిన్న చిన్న ఇతర సమస్యలు కూడా ఉన్నాయనుకోండి. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని. కొత్తగా ఇవాళే విన్నాను నేను, క్యాబ్ డ్రైవర్సు ఎవరైతే ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి, లేదా అక్కడ రోడ్ ట్యాక్స్ కట్టాలని వాళ్ళు తిరుగుతున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి వేల రూపాయల పెనాల్టీలు వేస్తున్నారని కొత్త సమస్య ఒకటి ముందుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు వార్తలు చూశాను. సో ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పేదవాళ్ళు, కార్మికులు, సామాన్య ప్రజలు ఒకే రాష్ట్రంలో జీవనోపాధి పొందారు. మొన్నటి వరకు 10 ఏళ్ల క్రితం వరకు కుటుంబాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. వెంటనే ఎక్కడికక్కడ వదిలేసుకొని జీవనోపాధిని రాష్ట్రాలు వదిలి వెళ్ళలేరు. అలాగే ఉద్యోగుల సమస్య, అది పెద్ద సమస్య, పరిష్కారం అయిపోయింది. ఎక్కువ మంది ఉద్యోగులు విభజన జరిగారు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది, దాని ప్రకారం వచ్చేశారు. తెలంగాణకు రావాల్సిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కొంతమంది కోర్టులను ఆశ్రయించారు, కోర్టులు కూడా తీర్పునిచ్చినాయి. కొన్ని విభాగాలు, శాఖల వాళ్ళు తీర్పులకు అనుగుణంగా వచ్చేశారు. అందువల్ల అది కూడా పెద్ద సమస్యగా ఇప్పుడేం లేదు, కొంతమందికి సమస్యగానే ఉన్నది. వాటికి కూడా పరిష్కారాన్ని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శుభ పరిణామం. లక్ష్మీనారాయణ మళ్ళీ వస్తాను. అందసత్యం గారు, రాష్ట్రాలు విభజించి 10 సంవత్సరాలు గడిచిపోయినా కానీ 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఇంకా పూర్తిగా విభజన జరగలేదు. గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయనేటటువంటి వాదనలు ప్రస్తుతం 2 ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఈ సమస్యకు పరిష్కారం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండటమే ముఖ్యంగా. కోటేశ్వరరావు గారు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రతోటి కుమ్మక్కయ్యావను, తెలంగాణతోటి కుమ్మక్కయ్యావను ఆంధ్ర ముఖ్యమంత్రిను ఇట్లా ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి, ప్రజల ముందు కార్నర్ చేయటానికి. దాని ద్వారా సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అవి ఉపయోగించుకుంటున్నాయి. ఈ భయం ప్రభుత్వాలకి ఎక్కువ ఉంది. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీలో మొన్న ఒక దరిదాపు 10-15 రోజులు నదీ జలాల మీదనే చర్చ జరిగింది. 299 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చారు, కానీ మేము అది తాత్కాలికం అని చెప్పినాం అనేది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళతో పోరాడలేదు, అందుకే 299 టీఎంసీలు ఒప్పుకుంది కేఆర్ఎఫ్ మీద, కృష్ణా రివర్ బోర్డు మీద అని చెప్పేసి ఆరోపణ చేస్తే, మీరే అంటే మీరే అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు మొత్తం కూడా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం శాసనసభలో పెట్టి ఒకరినొకరు కార్నర్ చేయడానికి ఉపయోగించుకోరు. ఇలా కార్నర్ చేస్తే చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎంత, అసలు ఈ 299 అనేటువంటి అంకె ఎక్కడ పుట్టింది? మీ ఆధ్వర్యంలోనేగా. అంటే బీఆర్ఎస్ ఏమన్నది అది తాత్కాలికం అని చెప్పినామని బీఆర్ఎస్ అన్నది. దీని మీద ఎడతెగని చర్చ జరిగేది. కాబట్టి ఇవాళ ఏదైనా పాజిటివ్గా తర్వాత అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా రాజధాని త్వరితంగా పూర్తి చేసుకుందాం అనుకుంటే నోటుకు ఓటు కేసు కింద భయపడి పారిపోయి వచ్చాడు రాజధాని వదిలిపెట్టని అక్కడ జగన్ పార్టీ చంద్రబాబు నాయుడు విమర్శించింది. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి పాజిటివ్గా రియాక్ట్ అయిదామంటే చాలా ఇందులో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ను పరిష్కారం కావటానికి
ముందు అసలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. తెలంగాణ ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షాలు ఒక అభిప్రాయానికి, ఆంధ్రలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షాలు ఒక అభిప్రాయానికి రావాలి. ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత సరళంగా పాజిటివ్గా రియాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అధికార పార్టీ నిర్ణయం తీసుకొని పార్టిసిపేట్ అయితే వెంటనే ప్రతిపక్షాలు దాని మీద గెయిన్ కావటానికి, సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి రెండు రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇది రగిలితే ప్రజలకు నష్టం. ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల నుంచి అదివరకు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత ఇవ్వడం జరిగిన 10 ఏళ్ళు కూడా ఎక్కడ ప్రజల మధ్య వైరుధ్యాలు పెరిగి 69 లాగానో 71 లాగానో అటువంటి అన్టోవర్డ్ ఇన్సిడెంట్స్ జరగలేదు. ప్రశాంతంగానే జరిగింది. ఉద్యమాలు ఎవరి వాళ్ళు చేసుకున్నారు తప్ప ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు ఎక్కువ బట్టి దాడులు చేసుకోలేదు. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఎలక్షన్స్ లో పొందాలో కూడా నేనైతే అనుకున్నా నా మనసులో. జగన్ వచ్చి నాగార్జున డ్యామ్ మీద పడుకుంటాడు, కేసీఆర్ పోయి శ్రీశైలం డ్యామ్ మీద పడుకుంటాడు. దీని నిర్వహణ ఒక ప్రభుత్వం, దాని నిర్వహణ ఒక ప్రభుత్వం కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటారు అనుకున్నాం. ఆ స్థాయిలో జరగలేదు. కానీ నాగార్జున సాగర్ పోలీసులు ఎంకరేజ్ కావటం, రెండు రాష్ట్రాల పోలీసులు ఒక మీద ఒకరికి దరిదాపు తోసులాట వరకు జరిగింది. కాబట్టి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పరిష్కారం కావటం కష్టం. ఇవాళ దరిదాపు తెలంగాణ కొన్ని ఇష్యూస్ కోర్టులో పోయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చల వల్ల పరిష్కారం కొన్ని అయితే మధ్యలో ఏజెన్సీలు పరిష్కరించాలి. ఇప్పుడు ఉదాహరణకు నదీ జలాలు ఉన్నాయి. మీరు ఇన్ని టీఎంసీ మేము ఎన్ని టీఎంసీలు అనేది కాదు. గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు పరిష్కరించాలి. వాటి సాధ్యం కాకపోతే భవిష్యత్తులో ట్రిబ్యునల్స్ పరిష్కరించాలి. వాటితో కాకపోతే న్యాయస్థానాలు. డెమోక్రటిక్ సెటప్ లో వీటన్నిటి మీద అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. ఇప్పటికి కూడా కావేరీ జలాలు ఎన్ని దశాబ్దాలు గడిచినా కర్ణాటక, కేరళ, తమిళనాడు మధ్య పరిష్కారం కాలేదు. నిత్యం నడుస్తూనే ఉంది చర్చ. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నంత కాలం ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ వీటిని పరిష్కరించుకోవటానికి మధ్యవర్తి యంత్రాంగం ఉంది. కాబట్టి ఆ యంత్రాంగం పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరగగానే పరిష్కారం అవుతాయని ఎక్కువ ఊహించుకొని వాటి ఫెయిల్యూర్ అనేటువంటి కాకుండా చర్చల ద్వారా పరిష్కారం కారనే విషయం అంటూ చరిత్ర లేదు. కాబట్టి చర్చలు కొనసాగుతూనే ఉండాలి. ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి స్థితి వస్తూ ఉండాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క మాట ఇవాళ 12th షెడ్యూల్లో ఒక 8 అంశాలు, 11th షెడ్యూల్లో కొన్ని అంశాలు, తర్వాత 10th షెడ్యూల్లో 107 అంశాలు, తర్వాత 9th షెడ్యూల్లో 89 అంశాలు, ఇట్లా అనేకమైనటువంటి ఈ 4-5 షెడ్యూల్స్ లో ఉన్నాయి. తర్వాత మండలాలు కలుపుకున్నది, తర్వాత విలేజ్లు కలిపింది, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆంధ్ర మీద గట్టిగా పోరాడే వాడిని తెలంగాణలో హీరోగా చూడటం, తెలంగాణని గట్టిగా విమర్శించిన ముఖ్యమంత్రిని ఆంధ్రలో హీరోగా చూడటం, ఇటువంటి అట్మాస్ఫియర్లు ఉంటే, ఇటువంటి బాధ్యతారహితంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తే కష్టం. కాబట్టి అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ తర్వాత రాష్ట్రాల మధ్య చర్చ జరిగితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కోటేశ్వరరావు గారు, కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. విభజన హామీల ఇంప్లిమెంటేషన్ పైన రెండు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్యాయం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? సిస్టమ్ మీ మీట్లో ఉన్నది కోటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి. కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనేటువంటిది అధికారంలో లేదు. సమీప భవిష్యత్తులో అధికారానికి వస్తుందనేటువంటి ఆశ కూడా లేదు. కానీ షాడో ముఖ్యమంత్రులు, షాడో పవర్ అనేది కొనసాగుతుంది గత 10 సంవత్సరాల నుండి. అది షాడోలుగానే మిగిలిపోతారు, అది వేరే అంశం. ఇక్కడ రెండు చోట్ల కూడా రెండు ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా అధికారంలోకి ఉన్నాయి. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా 3 ప్రాంతీయ పార్టీలు. అందువలన ఒకవేళ మనం చూస్తున్నాం కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడు మధ్య తలెత్తినటువంటి కావేరీ వివాదంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఆడుతున్నటువంటి నాటకాలు, పెడుతున్నటువంటి పితలాటకాలు ఇవన్నీ మనకు తెలిసింది. అందువల్ల ఇక్కడ కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి చూపించడం లేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విభజన హామీల అమల్లోనే కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్పులు
రెండు రాష్ట్రాలకి అవి స్పష్టంగా నిర్దిష్టంగా ఉన్నప్పటికీ వాటిని అమలు జరపడానికి తలాయిస్తాం. అటువంటిది ముఖ్యంగా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి నదీ జలాల వివాదం కానీ, అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో వెంటనే ఒక పెద్దన్న పాత్ర వహించి మధ్యవర్తిగా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని మనం చెప్పలేము. ఒకవేళ అటువంటి ఏదైనా కనుక చెప్పేట్లయితే అది ఎవరికి, ఏ రాష్ట్రానికి వ్యతిరేకంగా అయినా లేదా అంటే రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకమైనప్పటికీ ఆ రాష్ట్రంలో బీజేపీ అనేటువంటిది దానికి నూకలు చెల్లుతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మొన్న తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంది కనుక దానికి 4 సీట్లు వచ్చాయి. లేనట్లయితే నోటా స్థాయిలోనే అది ఉండిపోతుంది అనేటువంటి అభిప్రాయం అందరికీ తెలుసు. అదే విధంగా తెలంగాణ ప్రయోజనాలు అనేటువంటి దానికి వచ్చేసరికి నదీ జలాలు, ఆస్తుల పంపకం, వీటిల్లో కనుక బీజేపీ వాళ్ళు మాకు అన్యాయం జరిగింది లేదా మాకు న్యాయం జరిగింది అని ఒప్పందాన్ని కనుక సమర్థించేట్లయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశాలు. రెండోది, మనం పైకి చెప్పుకున్నంత మనం సానుకూలంగా ఉండాలి, పాజిటివ్ దృష్టితోటి చూడాలి, ఇది మనం ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఇవి ముఖ్యంగా రాజకీయాలు ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రం కూడా పిలిచి భోజనాలు పెట్టుకోవచ్చు, లేదా కౌగిలింతలతోటి ఫోటోలు ఇవ్వచ్చు, బొకేలు లేదా శాలువాలు కప్పుకోవచ్చు. కానీ ఎక్కడన్నా బాబాయ్ కానీ వంగతోట దగ్గర కాదన్నట్టుగా ఇటువంటి విషయాల పట్ల ఎవరు కూడా వెనక్కు తగ్గుతారు అని నేను అనుకోవట్లేదు. అందుకని రాజకీయాలు చేస్తారు. రెండోది, నదీ జలాల వివాదం అనేటువంటిది రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవడం అనేటువంటిది దాదాపు అసాధ్యం. అది ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి. ఆ ట్రిబ్యునల్ తీర్పును కూడా అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఎవరికి అనుకూలంగా ఉంటే రెండో వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందుకని ఆ రూపంలో అయినా అది మళ్ళా సుప్రీంకోర్టు దాకా వెళుతుంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రెండోది, నీటి న్యాయం అంటే దేని ప్రకారం అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నది ఏమిటంటే ఎక్కడ ముందుగా ప్రాజెక్టులు కడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ట్రిబ్యునల్స్ కనుక తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు తెలంగాణ కోరుతున్నటువంటి 50% సగం నీళ్లు వాటా అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు లేవు. అందుకని దానికి కనుక అంగీకరించారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే అఖిల పక్షాల తీర్మానంలో కానీ అంగీకరించారనుకోండి, జనంలో ఆ పార్టీల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా తలెత్తేటువంటి అవకాశం. అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆస్తులు కనుక పంచుకునేట్లయితే రెండు రాష్ట్రాలకు కూడా కొన్ని డిస్పోజ్ చేయడానికి వీలైనటువంటి ఆస్తులు కూడా కొన్ని ఉంటాయి. తద్వారా కొంత రిలీఫ్ కూడా వస్తుంది. కానీ దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలి, కారు చౌకగా అమ్మేయడమా లేకపోతే ఎట్లా, ఒకవేళ ఎవరైనా దాన్ని వాల్చుకునేట్లయితే ఇదిగో వీళ్ళిద్దరు కుమ్మక్కయి తక్కువకి ఫలానా రాష్ట్రానికి ఇచ్చారని చెప్పేసి రెండో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించడానికి కూడా అవకాశాలు. అందుకని ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇది దీనికి నా అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టు లేదా ఒక ట్రిబ్యునల్ ఇటువంటి వాళ్ళ ద్వారానే పరిష్కారం అవుతుంది తప్ప ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు సమావేశమైనా కానీ ఎక్కడొక్కడ పీఠమూడి పడేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, లక్ష్మీనారాయణ గారు, జీవో నంబర్ 243తో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో పూర్తిగా విఫలం చెందింది. తెలంగాణ ప్రభుత్వం నుండి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి కానీ భారీగా నిరసన సెగను ఎదుర్కొన్నాక మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యారు. అసలుకు 243 ప్రపోజల్ ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంది, ఏంటి దాని సారాంశం? డైవర్షన్, కృష్ణా రివర్ డైవర్షన్కి సంబంధించి 292, 299, yes, 512 yes, పెద్దలు కూడా ప్రస్తావన చేశారు. ఇది ఏ ప్రాతిపదిక పైన ఈ సంఖ్య వచ్చింది? 1972 బచావత్ ట్రిబ్యునల్
ఇచ్చినటువంటి తీర్పు ప్రాతిపదిక. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్నటువంటి ఒక 2-3 సర్దుబాట్లు. ఏంటా సర్దుబాట్లు? కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా డెల్టాకు కేటాయించినటువంటి 182 టీఎంసీలలో ఆధునీకరణ పద్ధతుల్లో నీటిని ఆదా చేసి 20 టీఎంసీలు మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించి కేంద్ర జల సంఘం నుంచి అనుమతి తీసి కట్టుకోవడం. 20 టీఎంసీలు నికర జలాలు ఇవి. అలాగే పునరుత్పత్తి నీళ్లు 11 టీఎంసీలు, కేసీ కెనాల్ ఆధునీకరణ ద్వారా ఆదా అయిన 8 టీఎంసీలు, మొత్తం 19 టీఎంసీలతో శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువను నిర్మించుకోవడం కేంద్ర జల సంఘం అనుమతితో, ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో. ఇలాంటి సర్దుబాట్ల ద్వారా బచావో ట్రిబ్యునల్ కేటాయించిన ప్రాజెక్టుల వారిగా కేటాయించిన నీటిని ప్రాతిపదికగా తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన మేరకు ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కూర్చొని దాన్నే కొలబద్దగా తీసుకొని ఆ సంఖ్యను నిర్ధారించడం జరిగింది. నిర్ధారించడం వీళ్ళు నిర్ధారించడం కాదు, ఆ సంఖ్యలు తీసుకున్నారు, కూడారు. ఏ ప్రాజెక్టుకి ఎన్ని కేటాయించారు, ఏంటి పరిస్థితి ఏంటని. అది సంఖ్య. ఇవాళైనా రేపైనా ట్రిబ్యునల్స్ ఇచ్చేటువంటి తీర్పులే శిరోధార్యం. అది తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా దేశంలో ఏ రాష్ట్రానికైనా ట్రిబ్యునల్స్ తీర్పులను శిరోధార్యంగా మార్చుకోకపోతే, భావించకపోతే వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవాళ 2013లో బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 4 రాష్ట్రాల మధ్య పరిష్కారం ఒకటి చెప్పింది, తీర్పు ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాడు, తర్వాత తెలంగాణ కూడా వచ్చి చేరింది. దాన్ని అంగీకరించాల రాష్ట్రాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంగీకరించాల, ఉమ్మడి రాష్ట్రం. ఎందుకు అంగీకరించలేదు? మిగులు జలాలను కూడా లెక్కగట్టి 3 రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకొని ఎక్కువ నీటిని వినియోగించుకోవడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకరించింది. కాబట్టి అది శరాఘాతం ఆంధ్రప్రదేశ్కు, మేము అంగీకరించము. బచావో ట్రిబ్యునల్ మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు దఖలు పరిస్తే మీరు మిగులు జలాలను కూడా ఏ విధంగా లెక్క కడతారు? మరి తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు దిగువ రాష్ట్రం నష్టపోతుంది కదా, వరదలు వచ్చినప్పుడు వరదలకు నష్టపోతుంది కదా, మీరు ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. అది ఆ వ్యాజ్యం నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా పరిష్కారం కాల. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు నోటిఫై కాలేదు, కేంద్ర ప్రభుత్వం చేత అమల్లోకి రాలా. బచావో ట్రిబ్యునలే అమల్లో ఉన్నది. ఆ బచావో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే ఆ 299 లేదా 512 అనేటువంటిది అరైవ్ కావడం జరిగింది. అది ట్రిబ్యునల్ తీర్పే. ట్రిబ్యునల్ ఇచ్చిన కొద్దిపాటి వెసులుబాటుతనంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి 2 సర్దుబాట్ల అనంతరం వచ్చినటువంటి గణాంకాలేవి. వాటిని వివాదాస్పదం చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు నా దృష్టిలో. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నీటికి సంబంధించి 6 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, కల్వకుర్తి, నట్టంపాడు, అలాగే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగంగ, హంద్రేనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణాలు పూర్తి చేయండి. అవి మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్నాయి. నికర జలాలు కేటాయింపుకున్న అవకాశాలేంటో పరిశీలించండి అని రాసుకున్నారు. అది చట్టం, పార్లమెంట్ చేసిన చట్టం. ముందు ఆ ప్రాజెక్టుల నీటి సమస్యను పరిష్కరించుకోవాలి. దాన్ని ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళే దాన్ని ఇంకా పూర్తి చేయలేదు, సిఫార్సులు ఏమీ ఇవ్వలేదు. ఆ సమస్య ఉండగానే మాది పరివాహక ప్రాంతం ఎక్కువ, 50% కావాలి,
60% కావాలి, ఇలా పేచీలు లేవదీశారు. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం. అపెక్స్ కౌన్సిల్లో లేవదీశారు. అప్పటికి ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మంత్రి ఏం చెప్పారంటే, కేంద్ర మంత్రి, మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు, దాన్ని ఉపసంహరించుకుంటే న్యాయశాఖను సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళు ఉపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను కూడా ట్రిబ్యునల్కు అప్పచెప్పారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి. ఈరోజు వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇరువురు కేస్ స్టడీ చేస్తున్నారు. విచారణ ప్రక్రియ మొదలైంది. స్టేట్మెంట్ ఆఫ్ కేస్ 2 రాష్ట్రాలను అడిగారు, వేశారు. వాటి మీద సమాధానాలు అడిగారు, తెలంగాణ వేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ దానికి రిప్లై ఇవ్వలేదు, వాయిదా ఉన్నది భవిష్యత్తులో. ఇది ఆ విధమైనటువంటి దశలో ఉన్నాయి ఈ సమస్యలు. నీటి సమస్యలు ఆల్రెడీ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే మా మధ్య ఇదో కుదిరింది అభిప్రాయం అని ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే అది పరిష్కారం అవుతుంది. లేదా ట్రిబ్యునల్ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే భవిష్యత్తులో. ఎస్ అందసత్యం గారు, భవిష్యత్తులో అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఇతర అంశాలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఎలాంటి టేకింగ్ అండ్ గివింగ్స్ ఉండాలి, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, పోలవరం అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, ఒరిస్సా అనేటటువంటి మేజర్గా ఆబ్జెక్షన్ అనేది దాంట్లో కొనసాగుతుంది. మహారాష్ట్ర కూడా స్టార్టింగ్లో ఆక్షేపణ తెలిపినా కానీ మళ్ళీ ఒక రకంగా దానికి ఒక క్లూనెస్ అనేది వచ్చింది. ఎట్లా ఉంటాయండి వీటి? ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద డిస్టర్బెన్సెస్ లేవు. ఎందుకంటే కాళేశ్వరం ఎత్తు పెంచితే మహారాష్ట్ర అభ్యంతరం చెప్పేది, అది ఇప్పుడు సమస్యగా లేదు. అట్లాగే ఒరిస్సా అభ్యంతరం చెప్పిన కొద్ది మొత్త మునక ప్రాంతానికి మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అంటుంది. కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. తర్వాత కర్ణాటకకు మనకున్నటువంటి ఇష్యూస్లో సరే వాళ్ళ అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి తుంగభద్రే కాకుండా ఆ పైన మళ్ళీ భద్ర నది మీద, తుంగ నది మీద కూడా డ్యాములు కట్టుకున్నారు. ఆ స్కేర్సిటీ వాళ్ళ మన కృష్ణాది అంటే అల్మట్టి వివాదం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్, బెయిల్ కూడా ఇవ్వమన్నారు. ఇంకా కొనసాగుతుంది ఆ వ్యవహారం అనేది. ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ట్రిబ్యునల్స్ కానీ ఇతర కానీ ఇవన్నీ కానీ అర్ధాంతరంగా నిలిపేసి అప్పటికప్పుడు ఎదుటి రాష్ట్రాన్ని నష్టపరిచేటువంటి విషయాలు లేవు. ఇప్పుడు ఇవి నడుస్తూనే ఉంటాయి, పరిష్కారం కోసం, చర్చల కోసం నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రాకు, తెలంగాణకు కాకుండా ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పరిధిలో చర్చించుకోవాల్సినటువంటి ఏమిటి అంటే, పోలవరం కడితే బాగా అంచనా వేయలేదు, బ్యాక్ వాటరు దరిదాపు ఇవాళ భద్రాచలం డిస్ట్రిక్టు నష్టపడుతుంది, కాబట్టి దాని గురించి చర్చించాలంటున్నారు. అట్లాగే 5 గ్రామాలు అవి పోలవరానికి ఉపయోగం లేవు కానీ అనాలోచితంగా 5 గ్రామాలు కలుపుకురని, మండలాలు 7 మండలాల చర్చ రాజకీయ పక్షాల మీద వివాదం జరుగుతున్నా అది ఇప్పుడు అయిపోయినటువంటి అంశం, కానీ రేపు చర్చల్లో ఉండొచ్చు. కాబట్టి ప్రధానంగా పోలవరం బ్యాక్ వాటర్లో తెలంగాణ ప్రాంతం మునిగిపోతే దానికి వాల్ నిర్మించటమా, ఇంకోట ఇవాళ మనం అలంపూర్లో వాల్ నిర్మించినట్టు అటువంటి వాల్ నిర్మించడం అనేటువంటిది ఏమైనా చేస్తారు. ఇటువంటి వాటికి కూడా ఒక పరిష్కారానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నీళ్ల సమస్య కాకుండా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉద్యోగస్తులు రావాల్సినటువంటి ఉంది, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్లాల్సిన ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు. ఈ సమస్యలు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం అయ్యేవే. కాబట్టి ముఖ్యమంత్రుల స్థాయిలో ఏం పరిష్కారం, ఎందుకంటే అన్నిటిని ముడిపెట్టి అన్నిటికీ లంకెబెట్టి ఏది పరిష్కారం కాకుండా ఉండే కన్నా ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ పరిష్కరించుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో మనకు అనుకున్నట్టుగా మధ్యవర్తి పరిష్కారం ఉన్నటువంటి వాటిని ఆ తర్వాత ఎట్లాగూ కోర్టులో, ట్రిబ్యునల్స్లో పరిష్కరించాల్సి వస్తుంది. ఉదాహరణకు మనం బేసిక్గా ఒక రీజియన్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి లేపకెళ్ళి ఇంకొక రీజియన్లో పెట్టలేము. కానీ దానికి ఉన్నటువంటి శాశ్వత ఆస్తులు కాకుండా దానికి ఉన్నటువంటి చరాస్తులు, దానికి ఉన్నటువంటి నిలవలు, తర్వాత బాకీలు, ఇటువంటి తొందరగా పరిష్కరించుకునే అవకాశం ఉంది.
ఉదాహరణకు విద్యుత్ శక్తి మాకు 6,000 కోట్లు రావాలని ఆంధ్ర అంటుంది, మాకు 12,000 కోట్లు రావాలని తెలంగాణ అంటుంది. ఏ పద్ధతి ప్రకారం ఈ క్లెయిమ్స్ ఉన్నాయో వాటిని విచారించి వాటిని తేల్చుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా రేపటి దాంట్లో తక్షణం వర్గీకరణ చేసుకొని తక్షణం పరిష్కారమైనటువంటి విషయాల మీద పరిష్కరించుకుంటే పరిష్కారం కానటువంటి విషయాలు మినిమైజ్ అవుతాయి. మినిమైజ్ అయినాక రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా ఒక భేదాభిప్రాయమైనటువంటి ఒత్తిడి తగ్గుద్ది. తర్వాత రెండోది, ఇవాళ దేశవ్యాప్తంగా అసలు గ్లోబలైజ్ అయిన తర్వాత ప్రపంచం ఒక గ్లోబ్ అనుకున్నాక ఒక దగ్గర పోయి ఇంకొకళ్ళు జీవించడం, ఇంకొకళ్ళ దగ్గర పోయి జీవించడం, ఇటువంటి అన్ని కూడా ఇవాళ నడుస్తున్నాయి. కాబట్టి అదే ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ప్రజల మధ్య ఆ వైరుధ్యాలు లేవు. హైదరాబాద్లో, రాజస్థాన్లో గుజరాతీలు, కన్నడిగులు ఎంతమంది ఉన్నారో ఆంధ్ర వాళ్ళు కూడా అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరూ కలిసి జీవిస్తున్నటువంటి సమయంలో, ప్రశాంతంగా ఉంటున్నటువంటి సమయంలో ఈ చర్చలు వాళ్ళల్లో భేదాభిప్రాయాలు సృష్టించే విధంగా ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా పరిష్కరించుకొని మినిమైజ్ చేసి పరిష్కారాలు చేసుకుంటే ఆ తర్వాత ఉన్నటువంటి ఇష్యూస్ ని మన మధ్యవర్తి పరిష్కారాలకి వెళ్ళొచ్చు. ఈలోపే ఆ కనుకలు కనుక వస్తే కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ పక్షాలు విభేదించడం, కార్నర్ చేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా అట్లా దానికోసం కాచుకున్నటువంటి పార్టీలు, వ్యక్తులు ఉన్నారు. అది కూడా ఒక సమస్య అయినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో రాష్ట్రానికి లొంగిపోయిందనో, నష్టం చేసిందన్నటువంటి పద్ధతులు కాకుండా ఈ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, బ్యూరోక్రాట్ల మధ్య జరిగే చర్చలతోటి పరిష్కరించుకోవటం అవసరం. ఎస్, కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు కేఆర్ఎంబి సమావేశాలు అనేది కేవలం నామినల్గా కొనసాగాయి. కేంద్ర మంత్రి షెకావత్ నాయకత్వంలో పలు హైపవర్ కమిటీలు కూడా ఏర్పడ్డా కానీ నదీ జలాల వివాదం గురించి పరిష్కార సూచనలు ఈ కమిటీల నుండి, ట్రిబ్యునల్ నుండి రాలేదు. మీరేం సూచిస్తారండి దీనికి? ఈ కమిటీలు ఏమి చెప్పినా గానీ అది ఆయా రాష్ట్రాల వైఖరిని బట్టి విభేదించడం లేదా అంగీకరించడం ఉంటది. అందుకని ఈ కమిటీ వల్ల ఏమి తేలేదే ఉండదు. ట్రిబ్యునల్స్ ద్వారానే తేలుతుంది. ఆ ట్రిబ్యునల్స్ చెప్పినటువంటి అంశాలను కూడా మళ్ళా సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రం వాదన వీగిపోయినా కానీ ఆ వీగిపోయినటువంటి వాదన ఉన్నటువంటి రాష్ట్రం అంతటితో ఊరుకునేట్లయితే రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకని సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేటువంటిది ఆ కేసు తర్వాత గెలుస్తుందా లేదా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, ఇదిగో మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాము, సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాము అని చెప్పుకోవడానికైనా సుప్రీంకోర్టుకి ఆ వివాదాన్ని నడిపితే అది మరికొన్ని ఏళ్ళు పూళ్ళు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మనం చెప్పలేము. అందుకని ఈ రివర్ బోర్డులు అనేటువంటివి ఈ నీటి సమస్యను పరిష్కరించలేవు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇవి చూడగలవు తప్ప పంపిణీలు అనేటువంటివి చేయలేవు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థమవుతాం. ఎస్, లక్ష్మీనారాయణ గారు, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అంశాలు ఏ అంశాలు ఉంటాయి? ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ అంశాల మీద చర్చలు జరిపే అవకాశం ఉంది? కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నీటి సమస్యకు సంబంధించి లేని వివాదాలని గిల్లిగజ్జాలు పెట్టుకునేటువంటి పనులని ఆయన చేశాడు. అలాంటివి రాబోయే కాలంలో నివారించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనది కృష్ణా నదీ జలాలకు సంబంధించి. మనందరికీ తెలుసు, శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర నీరు ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవడం జరిగింది. అది భవిష్యత్తులో నష్టం చేస్తుంది, త్రాగునీటి సమస్యను కూడా తెచ్చిపెడుతుంది అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసిన, కేంద్ర ప్రభుత్వం చెప్పిన, కృష్ణా యాజమాన్య బోర్డు చెప్పిన వాళ్ళ ఆదేశాలను కూడా ధిక్కరించి కేసీఆర్ గారు పోలీసులను పెట్టి మరీ కొనసాగించడం జరిగింది. దానివల్ల మనం ఎదుర్కొన్నాం. త్రాగునీటి సమస్య ఎంత భయంకరంగా రెండు రాష్ట్రాలకు ఎదురైనాయో మనం చూసాం.
అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, ఎందుకంటే నాగార్జున సాగర్ దగ్గర 2 రాష్ట్రాల పోలీసులు జుట్లు పట్టుకున్నారు ఒక సందర్భంలో. మొన్న ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అర్ధరాత్రి పంపించింది రాజకీయ డ్రామా. అది పొద్దున్నే పోలింగ్ అనగా రాత్రిపూట పంపించడం బహుశా కేసీఆర్ గారికి ఉపయోగపడడం కోసమే చేశారనేది అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈరోజు అలాంటి సమస్యలు రాజకీయ ప్రయోజనాలను అర్థించి చేసేటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకునేటువంటి మనస్తత్వంతో 2 ప్రభుత్వాలు కూడా వ్యవహరించకుండా ఉంటాయనే ప్రజలు ఆశిస్తున్నారు. రెండవది, పోలవరం దగ్గర ముంపేమి అవన్నీ అధ్యయనం చేసిన తర్వాతనే కాంటూర్స్ నిర్ణయించారు, ఆ మండలాలను కలిపారు. సరే, 1, 2 గ్రామాలు ఏమన్నా ఉంటే అది చట్టానికి సవరణ చేయాల్సిందే, అది పార్లమెంట్ చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్తో తగాదా పెట్టుకుంటూ వచ్చేది కాదు అది. ఎందుకంటే సవరణ చేసింది చట్టానికి, మండలాలను కలిపింది పార్లమెంటే. ముందు ఆర్డినెన్స్, తర్వాత చట్టం మార్పు. అందువల్ల ఈరోజు అక్కడ దాని మీద కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసు వేయించారు. పెద్దలు చెప్పారు, ప్రస్తావన చేశారు, చిన్న సమస్య ఒడిశా అని. సమస్య చిన్నదే, కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ అవి కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసినాయి, నడుస్తూ ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టు, కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఉన్నది, ఈరోజు ఒడిశాలో బీజేపీ ఉన్నది. జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పైన బీజేపీ అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కేసులు వేసుకుంటూ ఉన్నాయి. వాటిని ఉపసంహరించాల్సిందే, ఇవాళ కాకపోతే రేపైనా. ఆ సమస్య పరిష్కారం కావాలి. సమస్యలు చిన్నవే, ముంపు ప్రాంతాలు తక్కువే, అందువల్ల వాటిని పరిష్కరించాలి. ఇటువంటివి తలనొప్పులు పోలవరం ప్రాజెక్టుకు ఉన్నాయి. సరే, ఇతర సమస్యలు ఇప్పుడు వచ్చాయనుకోండి, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, DPR-2కు కేంద్రం ఆమోదించకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, ఈ సమస్య మరొకటి. కానీ ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ముడిపడినటువంటి సమస్యలు పోలవరానికి ఉన్నాయి. అవి కోర్టులోనే ఉన్నాయి, సుప్రీంకోర్టులోనే విచారణలో ఉన్నాయి. అందువల్ల కృష్ణా జలాలకు సంబంధించి కానీ, గోదావరి జలాలకు సంబంధించి కానీ సమస్యలు లేవు అని అనడానికి లేదు. సమస్యలు ఉన్నాయి, జటిలమైనటువంటివే. చర్చించి పరిష్కరించుకుంటే ఉత్తమం, లేదా ట్రిబ్యునల్స్కు అప్పజెప్పడం, ఆ ట్రిబ్యునల్స్ తీర్పులను శిరోధార్యంగా భావించడం. లేకపోతే అవి ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టుకు వెళితే అది ఎప్పుడు తెలుస్తుందో ఎవరికి తెలియదు. చెప్పాను కదా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందో, ఆ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలా. 10 ఏళ్లు గడిచిపోయింది, సుప్రీంకోర్టులోనే విచారణలోనే కొనసాగుతున్నది. అలాగే కర్ణాటకతో సమస్య లేదా? కర్ణాటకతో ఉన్నటువంటి సమస్య తెలంగాణకు తలనొప్పే, ఆంధ్రప్రదేశ్ కూడా నష్టమే. నీటి హక్కులకి ఎగువ భద్ర ప్రాజెక్టు కడుతున్నారు. పోయిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలకు ముందు 23-24 వార్షిక బడ్జెట్లో 5,300 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించింది. పోలవరానికి బడ్జెట్లో కేటాయించలా, కానీ ఎగువ భద్ర కేటాయించింది మోడీ ప్రభుత్వం. ఎందుకు? కర్ణాటకలో రాజకీయాల కోసం, లబ్ధి కోసం. దానికేమైనా 75% ప్రామాణికంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అది అమల్లోకి రాలేదనుకోండి, బచావో ట్రిబ్యునల్ నీటి కేటాయింపు ఉందా? లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% ప్రామాణికంగా లభించే నీటిని మాత్రమే ఒక 10 టీఎంసీలు కేటాయించింది. ఈరోజు 29 టీఎంసీల సామర్థ్యంతో వాళ్ళు ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి ఘనత వహించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అది కడితే తుంగభద్ర నీళ్లు తుంగభద్ర డ్యామ్కే రావు, అక్కడి నుంచి కేసీ కెనాల్కి రావు, ఆర్డిఎస్కి రావు, శ్రీశైలం చుక్క నీరు రావు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవైపున ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపెంచి వినియోగించుకుంటారు, రెండో వైపున ఎగువ భద్ర ప్రాజెక్టు కడతారు. అలాగే నావాలే అనేటువంటి ఇంకొక ప్రాజెక్టు దగ్గర, ఒక ఊరు దగ్గర ఇంకొక ఎత్తిపోతల, ఏది తుంగభద్ర డ్యామ్ ఎగువ భాగంలో. తుంగభద్ర మనకు ముంపుకు వచ్చేసింది. 136 టీఎంసీల నుంచి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయింది. ఆ పేరు చెప్పి మరో ఎత్తిపోతల పథకాన్ని 29 టీఎంసీలు 30 టీఎంసీలతో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే సిద్ధరామయ్య గారు ప్రకటించారు, నేను ఇరుగు పొరుగు రాష్ట్రాలు తెలంగాణతో ఆంధ్రాతో చర్చిస్తాను,
అది కూడా అమల్లోకి వచ్చేటట్టుగా చూస్తానని చెప్పారు. అదే జరిగితే నా వాళ్ళ దగ్గర లేకపోతే ఎగువ భద్ర 60 టీఎంసీలు రెండు కలిపి వెళితే ఆలమట్టి కట్టి ఎత్తు పెంచేసి దాన్ని కూడా ఉపయోగించుకుంటే నిర్మాణం చేశారు. నిల్వ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి చేయడంలా. అది కూడా జరిగితే ఇక కృష్ణ నీరు, తుంగభద్ర నీరు శ్రీశైలం వచ్చే మాటే మర్చిపోవాలి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు మిగులు జలాలపైన నిర్మాణంలో ఉన్నటువంటి వాటి భవిష్యత్తు ఏంటి? ఎస్, అందసత్యం గారు, డాక్టర్ అందసత్యం గారు, ప్రత్యేక పరపతి గురించి 10 సంవత్సరాల డెడ్ లైన్ను విభజన చట్టం విధించింది. 10 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హక్కులకు డెడ్ లైన్ ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ చర్చకు వస్తే రాజ్యాంగపరంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలా? ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఇది హైదరాబాదు రాజధాని అని చెప్పేసి, కాబట్టి హైదరాబాద్ అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఒక కామెంట్ కూడా చేశారు, మరో 10 సంవత్సరాలు అదే దాన్ని చేశారు. ఎక్స్టెండ్ చేయాలని. చేశారు. వైఎస్ఆర్సీపీ చాలా మంది నాయకులు దానిపైన వ్యాఖ్యలు చేశారు. కానీ జాతీయ స్థాయిలో కూడా వివాదమైంది. నన్ను చెప్పనివ్వండి. ప్లీజ్. ఇప్పుడు ఉమ్మడి రాజధాని అనేది, ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్లో గాంధీనగర్ కట్టుకున్నారు, అట్లాగే గౌహతిలో గౌహతి కాదని చెప్పేసి దిబ్రూగఢ్ కట్టుకున్నారు రాజధాని. అట్లా హైదరాబాద్ని రెండు ప్రాంతాలు ఏకమైనాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956లో ఏకమైన తర్వాత 1956 తర్వాత నిర్మించింది హైదరాబాద్ కాదు, మొదటి అంశం. రెండోది, అసలు హైదరాబాద్ రాజధాని కాదు, హైదరాబాద్ స్టేట్. 1509లో కృష్ణదేవరాయలు బహుమనీ సుల్తాన్ని ఓడించాడు. ఓడించిన తర్వాత కృష్ణదేవరాయల దెబ్బకు బహమనీ సుల్తాన్ల రాజ్యం 5 రాజ్యాలకు విడిపోయింది. బీరార్, బీదర్, బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ. ఆ గోల్కొండ రాజ్యం, ఆనాటి గోల్కొండ సుల్తాన్లు గోల్కొండ రాజ్యం అని పిలిచిందే హైదరాబాద్ స్టేట్. కాబట్టి ఇది హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ నాట్ ఏ క్యాపిటల్ టు తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ దానికన్నా ముందే. కాబట్టి హైదరాబాద్ స్టేట్ని ఇంకొకరికి రావాలి, ఇంకొకరు తాత్కాలిక రావాలి అనేటువంటి కరెక్ట్ కాదు. వారసత్వం అయినటువంటి హైదరాబాదు ఇవాళ పుట్టింది కాదు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఏకమైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాదు. ఇది వారసత్వంగా 1509 తర్వాత, ఈ 9లో ఓడిపోయిన తర్వాత గోల్కొండ రాజ్యం ఏర్పడితే హైదరాబాద్ ఏర్పడింది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ మీద మద్రాసులో కొంత హక్కు ఉందనో, లేకపోతే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారనో, ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప మరొకటి కాదు. చారిత్రకంగా ఏ ఆధారాలు లేవు. 56 తర్వాత నిర్మించడం అనేటువంటిది లేదు. తర్వాత రెండో అంశం, ఉమ్మడి రాజధాని ఉన్నా ఎన్ని రోజులను ఎక్స్టెన్షన్ చేస్తారు? వాస్తవానికి 10 ఏళ్ళు అన్నప్పుడు అంతా తెలంగాణ వాళ్ళు అన్నారు. కానీ 10 ఏళ్ళు ఉండండి రాజధాని అభివృద్ధి కాదన్నారు. రాజధాని అభివృద్ధి కాకపోవటానికి హైదరాబాద్ కారణం కాదు, తెలంగాణ కారణం కాదు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు, ఈ 2 పార్టీలు రాజధాని పూర్తి కాకపోవడానికి కారణాలు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఒక్క అమరావతి కాదు, 13th షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వం మీకు ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇది చేస్తాం, ఆంధ్రాకి ఇది చేస్తాం అని పేర్కొన్నది. కానీ 13th షెడ్యూల్ ఉన్నటువంటి పోలవరం అథారిటీని క్రియేట్ చేసి పల్లెంలో పెట్టి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకంగా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే ఆ అథారిటీ క్రియేట్ చేసినాక ఎక్కడెక్కడ కాంటూర్స్, ఏ మండలాల వరకు ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో ఉండి చేతులు పెట్టించింది. కానీ అది పూర్తి కాకపోవటానికి 10 ఏళ్ల నుంచి, అది పోలవరం పూర్తి కాకపోవటానికి, అమరావతి పూర్తి కాకపోవటానికి కూడా 2 రాజకీయ పార్టీల యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ తప్ప వాస్తవ దాంట్లో ఇంకొక కారణం కనపడదు. కాబట్టి అక్కడ వేస్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ మరొక ప్రాంతాన్ని రెచ్చగొట్టడానికి వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనో, ఇంకొక సెమీ లీగల్ రైట్ కావాలనో, ఇటువంటివన్నీ కూడా ప్రజల్ని బాగా ఆంధ్ర ప్రజల తరపున కొట్లాడుతుండే వైవి సుబ్బారెడ్డి అనుకోవాలని, వైసీపీ తరపున ప్రజలు సానుభూతి చూపెట్టాలని సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. అట్లాగే తెలంగాణలో కూడా వీళ్ళందరూ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ కొట్టాడలేదని చెప్పేసి అప్పుడప్పుడు బీఆర్ఎస్ కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంది. కాబట్టి వాస్తవానికి ఉమ్మడి రాజధాని అనేది ముగిసిపోయిన అంశం. ఇంకా కొత్తగా దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం లేదు. కేంద్రంలో కానీ వాళ్ళ 10 ఏళ్ళు ఉండాలని బాగా ప్రెజర్ చేసింది వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో.
అటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ ఇంకెవరు కూడా దాని విషయంలో చర్చించట్లేదు. ఇది చర్చించి మళ్ళీ భేదాభిప్రాయాలు సృష్టించుకోవటం అని అనవసరం అనేది నాకున్న అభిప్రాయం. ఎస్ కోటేశ్వరరావు గారు, గత 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా పెదవిప్పని హరీష్ రావు గారు ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారంటే ప్రధానంగా ఆయన ప్రపోజల్ పెట్టింది 7 మండలాల గురించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ కొనసాగించాలని. 10 సంవత్సరాలు వాళ్ళు ఏ రోజు కూడా ఈ అంశాలపైన చర్చ కొనసాగించలేదు. హరీష్ రావు గారి స్టేట్మెంట్ పైన ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు 7 మండలాల సమస్య అనేటువంటిది అది ముగిసిపోయినటువంటి అంశం. అది కూడా 7 మండలాలు అనేటువంటిది తిరిగి మళ్ళా తెలంగాణలో కలపడం అనేటువంటిది అది జరిగేది కాదు. ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్టు మునక ప్రాంతంలో మళ్ళా సమస్యలు రాకుండా ఉండటం కోసం, అదొక వివాదంగా ఉండటం కోసమే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ ని లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క సూచనని అంగీకరించి చేర్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళా తిరగదోటం అనేటువంటిది లేదు. అయితే దాని మీద సెంటిమెంటల్ రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి యావ తప్ప, ఒకవేళ చట్టబద్ధంగా అటువంటి అవకాశాలు ఉంటే మరి 10 సంవత్సరాల పాటు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఏం చేశారు? మరి దానికి సంబంధించి ఏమి చేయలేదు కదా. అందువల్ల అది కేవలం రాజకీయపరమైనటువంటి అంశం. మళ్ళా రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తడానికి ఒక అంశంగా చేసుకునేటువంటి తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధత కానీ లేకపోతే ఇంకో మరొకటి కానీ ఉండదనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం. ఎస్ లక్ష్మీనారాయణ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. ముంపు ప్రాంతాలకు సంబంధించి శాస్త్రీయమైనటువంటి అంచనాలతోనే ఆ మండలాలను కలిపేశారు. ఆ ప్రజానీకానికి పునరావాస కాలనీలు నిర్మించి వాళ్లకు పునరావాసం కల్పించాలి. కానీ ఈరోజు వాటిని తెలంగాణకు 4 ఊర్లో 5 ఊర్లో లేకపోతే మండలాల్లో అనేది అసంబద్ధమైంది, అర్థరహితమైంది. అది దానివల్ల ఇలాంటి ప్రయోజనం లేదు. నంబర్ 1. రెండవది, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరడం అనేది అర్థరహితమైంది, అసంబద్ధమైంది. 10 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సెక్రటేరియట్లో ఉన్నటువంటి బిల్డింగుల్ని లేకపోతే ఇతర బిల్డింగుల్ని ఎందుకు ముందుగానే ఇచ్చేశారు? అక్కడ సెక్రటేరియట్ను కూలగొట్టి కొత్తది కట్టడానికి దానివల్లనే కదా అవకాశం వచ్చింది. ఈరోజు అక్కడ కొనసాగడం వల్ల ఉండేటువంటి ప్రయోజనం ఏంటి? అమరావతి అనేటువంటిది ఉపయోగం లేకొచ్చింది. అసెంబ్లీ జరుగుతున్నది, సెక్రటేరియట్ నడుస్తున్నది, హైకోర్టు నడుస్తున్నది, రాజ్భవన్ ఇక్కడే ఉన్నది. ఇంకేంటి? దేనికోసం హైదరాబాద్లో కొనసాగాలి? ఎందుకు ఆ డిమాండ్ చేయడం? అర్థమేంటి? మీనింగ్లెస్ అంటాను నేను. అమరావతిని త్వరగా నిర్మించుకోవడానికి నిధులు ఇవ్వండి అని అడిగితే, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అని అడిగితే, పోలవరానికి నిధులు ఇవ్వండి అని అడిగితే, ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వండి అని అడిగితే సంతోషించేవాళ్ళం. అడిగారా? 5 ఏళ్ళు పార్లమెంట్లో ఎప్పుడైనా నిలదీశారా? కాళ్ళకు మొక్కినటువంటి వీళ్ళు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటి ప్రయోజనం? పెద్దలు చెప్పారు, ఆ విభజన చట్టంలో ఉండేటువంటి వాటిని నిగ్గదీసి సాధించుకుంటే అటు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పినటువంటి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. వీలైతే 2 రాష్ట్రాలు కలిసి ఆ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టంలో ఉన్న వాటిని అన్నింటినీ అమలు చేయించుకోవడానికి సమిష్టిగా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడితే ప్రయోజనం ఉంటుంది. తమ మధ్య ఉన్నటువంటి సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఢిల్లీ గజ్జాలు పెట్టుకోకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ప్రయత్నం చేస్తే కొన్ని సమస్యల పరిష్కారం అయితే కొన్ని కోర్టులో లేకపోతే ట్రిబ్యునల్స్లో వదిలిపెట్టవచ్చు. ఎస్ అందసత్యం గారు, డాక్టర్ అందసత్యం గారు, 2 రాష్ట్రాల మధ్య సౌభాతృత్వం కొనసాగుతూనే ఉండాలి అంటనంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానంగా ఉమ్మడి అంశాలు దేనిపైన నిర్ణయాలు తీసుకోవాలి. కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజల మధ్య మంచి కార్డియాలిటీ ఉంది. ఎస్, ప్రజల మధ్య ఎక్కడ విభేదాలు లేవు. ఎవరు వృత్తులు చేసుకున్నా, ఎవరు ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్లు చేసినా
ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటారు, కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు హైదరాబాద్లో. కాబట్టి ప్రజల మధ్య విభేదాలు లేవు. కానీ రాజకీయ పార్టీలు వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం సృష్టిస్తే అప్పుడు ప్రజలు రెచ్చిపోయే అవకాశం ఉంది ఒకటి. రెండవది, రేపు రెండు ముఖ్యమంత్రుల మధ్య 12వ షెడ్యూల్ ఉన్నటువంటి జలాల సమస్యలకు పోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రుల చేతుల్లో లేదు. అవన్నీ కూడా ఇంతకుముందు మనం గంట సేపటి నుంచి చేర్చినట్టుగా అవి ట్రిబ్యునల్స్ చేతులు ఉన్నాయి, కోర్టుల చేతుల్లో ఉన్నాయి. వీళ్ళకు పరిష్కారం చర్చలు చేసినా పరిష్కారం వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి నదీ జలాల విషయం 12వ షెడ్యూల్ ఉన్నటువంటి అంశాలకు చర్చకు పోకుండా మిగతా విషయాలు పరిష్కరించుకుంటే, కొన్ని విషయాలు పరిష్కరించుకోదగ్గ విషయాలు ఉన్నాయి, అవి పరిష్కరించుకుంటే ఇవాళ తెలుగు యూనివర్సిటీ కానీ, లేకపోతే ఓపెన్ యూనివర్సిటీ కానీ, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు నిధులు కానీ, ఇటువంటి సమస్యలు వీళ్ళు పరిష్కరించుకునే ఉన్నాయి చాలా. అటువంటి పరిష్కరించుకుంటే ఇంకా నమ్మకం పెరిగిద్ది ఒకళ్ళ మీద ఒకళ్ళకు. తర్వాత ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల విమర్శలను కూడా ఎదుర్కొని ఆ ప్రభుత్వాలు డిఫెన్స్ లో పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చర్చలు ప్రారంభిస్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అందసితం గారు. ఏది ఏమైనా కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం, అటు 8th షెడ్యూల్, 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల పంపిణీతో పాటు 12వ షెడ్యూల్లో ఉన్నటువంటి నదీ జలాల వివాదం పైన కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకుంటే బాగుంటుందనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.